హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో మమ్మీ ఎవ్రీ మండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పెడుతున్నారు. అలాగే మంచ్కిన్ నేను ఈ రోజు నుంచి ట్రావెల్ లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ మంచ్కిన్స్. ఈరోజు మనం ఫస్ట్ వీడియోలో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనేది బెంగళూరులో ఉంది, అక్కడ వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఈ ఇమేజెస్ అని గూగుల్లో చూసి బాబోయ్ చాలా బాగుంటుందేమో వెళ్దామన్న ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయ్యాం. మేము మారథలి నుంచి వచ్చేసాం బెంగళూరు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ పిరమిడ్ వ్యాలీ అనేది కనకపుర రోడ్లో ఉంది. సో బెంగళూరు నుంచి అక్కడికి మారథలి నుంచి అక్కడికి 1 hour 35 minutes పడుతుంది. ఈ రోడ్ అన్నీ చూసేసి నేనేమనుకున్నానంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది, కనకపుర రోడ్ చాలా బాగుంటుందని అందరూ చెప్తే విన్నాను. బట్ సీరియస్లీ మనం వెళ్ళే అంటే ఎవ్రీ 10 minutes వన్స్ మీకు ఒక వాటర్ బాడీ, పాండ్ కానీ లేక్ కానీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉందన్నమాట. రోడ్ అయితే ఎంత నీట్ ఉందంటే మొత్తం గ్రీనరీ ఉంది మనకు అక్కడ చూడ్డానికి. అదంతా మేము జూమ్ కార్ రెంట్ తీసుకుని వెళ్ళామండి. ఆల్మోస్ట్ 3,000 అయింది ఆ రెంట్కి. 2 daysకి తీసుకున్నాం, అందుకే 3,000 అయింది. ఈ కనకపుర రోడ్ అనేది ఫేమస్ ఫర్ ఇట్స్ గ్రీనరీ అనమాట. కానీ రీసెంట్ టైంలో ఏమైందంటే అక్కడ మెట్రో స్టేషన్ అది పడడం వల్ల చాలా గతుకులు అవి ఉన్నాయి. బట్ ఆపోజిట్ సైడ్స్లో మనకి ఇలా వాటర్, గ్రీనరీ, చాలా ఫ్రెష్గా ఎయిర్, అదొక రిలాక్సింగ్ సిచ్యువేషన్ అనమాట. నేనేమనుకున్నానంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది అనుకున్నాను. బట్ మెట్రో కన్స్ట్రక్షన్ వల్ల అంత ఎక్స్పెక్టెడ్ అంత లేదు రోడ్ మటుకు. బట్ దెన్ ఈ వాటర్ బాడీస్, ఐఎమ్ యాక్చువల్లీ వాటర్ బేబీ, సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎవ్రీ 10 minutes వన్స్ మీకు ఒక వాటర్ బాడీ వస్తుందన్నమాట, లెఫ్ట్ ఆర్ రైట్ ఎటో ఒకటి. బట్ మనం ఆపడానికి కుదరదు, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆపడానికి కుదరలేదు. అండ్ యు నో బెంగళూరు అంటేనే ట్రాఫిక్ కదా. సో ఇది ఎంట్రన్స్, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మైత్రేయి బుద్ధ విశ్వాలయం అని ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది పార్కింగ్ స్పేస్ అనమాట. మీరు వెళ్ళి మీ కార్ని అక్కడ పార్క్ చేసుకోవచ్చు. బాగా స్పేషియస్గా ఉంది, యూ కెన్ పార్క్. అండ్ పార్కింగ్ టికెట్ ఇస్ 50 rupees. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మీకు చాలా గైడ్లైన్స్ ఉన్నాయి, ఎటు వెళ్తే ఏమొస్తుంది, ఏమేమి ఉన్నాయి, అలా మొత్తం అంతా దే హ్యావ్ క్లియర్లీ రిటర్న్ ఇట్ దేర్. నీట్గా మీరు చూసుకుని ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేది ఉన్నట్టు వెళ్ళొచ్చు అనమాట చూసుకుని. అక్కడ మీకు కనిపిస్తుంది కదా అది రిసెప్షన్. పెద్దగా నేను అటువైపు వెళ్ళలేదు బికాజ్ అంత క్లియర్గా రాసి ఉంది మనకు అక్కడ, అందుకని నేను వెళ్ళలేదు. ఇక్కడ మీకు ఇది ఆల్మోస్ట్ ఒక 28 acres ఆఫ్ ల్యాండ్లో వీళ్ళు పిరమిడ్ వ్యాలీ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మనం నడుస్తూ ఉండాలి, చాలా దూరం నడిచాక మనకి పిరమిడ్ వ్యాలీ అనేది కనిపిస్తుంది. నేను అనుకున్నాను, ఫ్రెండ్స్ అందరం కలిసి జూమ్ కార్లో వెళ్ళామన్నమాట. 3 of us వెంటనే జూమ్ కార్. నేనేమనుకున్నానంటే కొంచెం మంచిగా ఒక ట్రెక్కింగ్ కాలా వెళ్ళాలి అని వాళ్ళు అంటున్నారు. నేనేమన్నానంటే మీరు గూగుల్లో చూసినట్టయితే చాలా వెరీ స్పెసిఫిక్ అబౌట్ మెడిటేషన్, సైలెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ చెప్తున్నారని చెప్పి ఐ వాంటెడ్ టు గో. సో వాళ్ళని కూడా ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను. కార్ లేకపోయినా జూమ్ కార్ తీసుకుని మరీ వెళ్ళామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బోటింగ్ కూడా అవైలబుల్. అసలే నేను చెప్పాను ఆల్రెడీ మీకు వాటర్ అంటే నాకు ఎంత ఇష్టమని. లోపల కూడా యూ హ్యావ్ 10 or 11 వాటర్ బాడీస్ అనమాట. ఒక చోట బోటింగ్ ఉంది, ఒక చోట అందరూ కూర్చుని నార్మల్గా తింటున్నారు, అలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా స్ట్రైట్ వెళ్తున్నాం, ఇందాక మీకు అక్కడ గైడ్లైన్స్ చూపించారు కదా, అక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తున్నాం. నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను మొత్తం అనమాట. అలా మొత్తం చెట్లు ఉన్నాయి, నీట్గా రోడ్ అయితే ప్రాపర్ క్లీన్. ఇది లోపల వ్యాలీ లోపల ఉంది. ఇలాగా చిన్న చిన్న కాటేజెస్ కానీ అలా మీరు ఇక్కడ వచ్చి 2 weeks 3 weeks వరకు ఉండి మీరు రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు అంట. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలానే ఉంది కదండి. స్ట్రెస్ లెవెల్స్ అయితే 150% ఉన్నాయి కదా. ఇందాక నేను చెప్పాను కదా, అది అక్కడ చూపించింది ఒక వాటర్ బాడీ. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకో వాటర్ బాడీ అనమాట, నీట్గా బోటింగ్ అని. అక్కడ మీకు కనిపిస్తుంది అది ఒక చిన్న కాటేజ్ అనమాట. అక్కడ మీరు 2 weeks తీసుకుని, అంటే ఏదో కాస్ట్ ఉంటుంది, నేనైతే అడగలేదు, నేను ఓన్లీ 1 day ట్రిప్కి వెళ్ళాను. అలా వెళ్ళి అక్కడ ఉండొచ్చు అనమాట. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు చూపిస్తారు పిరమిడ్కి ఎలా వెళ్ళాలి, అలా ఇలా అంతా. ఓకే, ఇదంతా అంటే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో టెన్షన్గా తీస్తున్నాను, నాకే కళ్ళు తిరుగుతున్నాయి ఆ వీడియో చూస్తుంటే. అక్కడ క్యాజువల్గా వెళ్తున్నారు కదా, వాళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట. వీడియో తీస్తున్నానని తెలిసి కూడా క్యాజువల్గా వెళ్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి మనకు చూస్తే పిరమిడ్ కనిపిస్తుంది. అది మీకు చూపించడానికి ఇప్పుడు నేను ఫోన్ నానా రకాలుగా తిప్పి మీకు కళ్ళు తిరిగేలా చేస్తున్నాను అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా అది పిరమిడ్. నేను కొంచెం ముందుకెళ్ళాక ఇంకా నీట్గా చూపిస్తాను, బట్ ఇక్కడ నుంచి చూస్తే కూడా కనిపిస్తుంది అనమాట. వాట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ అనేది నేను మీకు చెప్తాను. పోను జస్ట్ మీరు మొత్తం ఉన్నది చూడండి ఎలా ఉంది అనేది. దిస్ ఇస్ మై ఫేవరెట్ స్టాచ్యూ అండి. ఎంటర్ అవ్వగానే అది కనిపిస్తుంది మనకంటే ఒక 10 minutes వాక్ చేసాక కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. నేను అనుకున్నాను బుద్ధిస్తా లేదంటే ఇది హిందూసా, నాకు అర్థం కాలేదు. తర్వాత నేను చదివినప్పుడు నాకు ఏమర్థమైందంటే
బ్రహ్మర్షి పితామహ అనే ఆయన ఈజ్ ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ బోత్ హిందూయిజం అండ్ బుద్ధిజం. ఇది ఒక స్పిరిచువల్ సెంటర్ అనమాట. అంటే రిలీజియన్కి సంబంధించింది కాకుండా ఆయన స్పిరిచువాలిటీని పెంచడం కోసం ఇది చేశారు. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ. అసలు ఆ పిరమిడ్ ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. తర్వాత నేను లోపల ఒక ఆయన అడిగాను అనమాట, ఎందుకు పిరమిడ్ స్ట్రక్చర్లో ఎందుకు కట్టారు, మెడిటేషన్ సెంటర్ కెన్ బి అ రూమ్ కదా, ఒక రూమ్లో కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించవచ్చు కదా అని. బట్ ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఇది చూసారా, అంతే అలాగే నీట్గా సెట్ చేశారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇంకో బుద్ధుడి విగ్రహం. మొత్తం లోపల వ్యాలీ, ఐ మీన్ పిరమిడ్ ఎంట్రన్స్ అంతా లోపలంతా మనకి బుద్ధుడి విగ్రహాలు. అదొక టైప్ ఆఫ్ సెరీన్ ఎన్విరాన్మెంట్ అనమాట. సైలెంట్గా మెడిటేషన్ చేసుకోవాలి అనిపించేలా ఉంటుందన్నమాట లోపలంతా. సో మనం పిరమిడ్ వ్యాలీలోకి ఎంటర్ అయిపోతాము. ఎంటర్ అయిపోయినప్పటి నుంచి స్ట్రిక్ట్లీ నో ఫోన్స్ అండి. అక్కడ మీకు పిరమిడ్ ఎందుకు నేను ఒక ఆయన అడిగాను అనమాట. అంటే అక్కడ మనకి గైడ్స్ ఉంటారు, ఎందుకు మెడిటేషన్ ఎలా చేయాలి ఇవన్నీ చాలామంది చెప్పడానికి ఉంటారు. సో ఒక ఆయన అడిగితే ఏం చెప్పారంటే, పిరమిడ్ కింద పిరమిడ్ షేప్లో ఉన్న దేని కింద అయినది ఏ ఒక్క వస్తువు, ఇట్ క్యాన్ బి బ్రాస్, ఇట్ క్యాన్ బి పేపర్, ఇట్ క్యాన్ బి ఎనీ మెటీరియల్, బట్ పిరమిడ్ షేప్లో ఉన్న దాని కింద కూర్చొని మనం మెడిటేషన్ చేస్తే ఇఫ్ యూర్ గెటింగ్ 100% బెనిఫిట్స్ ఒక మెడిటేషన్ చేసినప్పుడు వస్తుంది అంటే 300% బెనిఫిట్స్ మనకి పిరమిడ్ షేప్డ్ థింగ్ కింద కూర్చొని చేసినప్పుడు వస్తుందంట. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఆయన దీంతో పాటు ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఒక వాటర్ బాటిల్ మనం హారిజాంటల్గా పెడితే, అంటే అడ్డంగా పెడితే ఎంత వాటర్ పట్టగలం, ఓన్లీ 50% కదా. అదే వర్టికల్గా పెడితే మనకి 100% నిండుతుంది అండ్ ఓవర్ఫ్లో కూడా అవుతుంది. ఇన్ ద సేమ్ వే మన ఎనర్జీ కూడా వర్క్ అవుతుందంట. అంటే మనం పడుకున్నప్పుడు, అగైన్ మనం పడుకోవట్లేదండి, 8 hours పడుకోవాలి, బట్ మనం ఒక 4-5 hours పడుకుంటున్నాం ఈ మధ్య. 8 hours పడుకున్నప్పుడు మనం హారిజాంటల్గా అంటే అడ్డంగా పడుకుంటున్నాం కాబట్టి మనకు ఓన్లీ 50% ఆఫ్ ఎనర్జీనే వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ అనేది. అందులోనూ మనం 2 o'clockకి 3 o'clockకి 4 o'clockకి పడుకుంటున్నాం కాబట్టి యూజ్లెస్ ఎనర్జీ వస్తుంది అనమాట, కాస్మిక్ ఎనర్జీ కూడా కాదు. అయితే మనం మెడిటేషన్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే 100% ఆఫ్ ఎనర్జీ, 100% ఎలా అయితే వాటర్ బాటిల్లో మనకి 100% వాటర్ ఫిల్ అవుతుందో, అలా మనం కూర్చున్నప్పుడు 100% ఆఫ్ బెనిఫిట్స్, కాస్మిక్ ఎనర్జీ మన బాడీ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. దట్ కెన్ హెల్ప్ యూ ఇన్ హీలింగ్. మీకు ఏదైనా బ్రూజెస్ ఉన్నా, ఊన్స్ ఉన్నా, ఎయిల్మెంట్స్ ఉన్నా అవన్నీ క్యూర్ అవుతాయి అని చెప్పారనమాట. నాకు చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్. మళ్ళీ నేను అడిగాను అనమాట, మనం మెడిటేషన్ చేయడం కుదరదు కదా, బికాజ్ మనం ఫోన్ వాడతాం, ల్యాప్టాప్ చూస్తాం, పొద్దు నుంచి ఈవినింగ్ వరకు జాబ్లో ఉంటాం, ప్రతిరోజు మనకి మెడిటేషన్ కుదరదు కదా అంటే హిస్ ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు 20 years అనుకోండి, 20 minutes చేయండి. 40 years అనుకోండి, 40 minutes చేయండి. ఏ టైంలో చేయాలి, ఎప్పుడైనా చేయండి, బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డే మీరు ఖచ్చితంగా అది ఒక 40 minutes 20 minutes అకార్డింగ్ టు యువర్ ఏజ్ మీరు చేయండి. ఎందుకు అనే క్వశ్చన్ మనం అడగకూడదు, ఎందుకంటే మనం ఎనర్జీ అనేది మన బాడీకి ఖచ్చితంగా అవసరం కాబట్టి ఆ ఎనర్జీ అనేది మనం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎలా అయితే మనం ఫుడ్ తింటే మనకి ఎనర్జీ వస్తుందో, మనం ఎప్పుడు ఎందుకు తింటున్నాం అని అడగట్లేదు కదా. సో ఎందుకు ఈ మెడిటేషన్ అనే క్వశ్చన్ కూడా మీరు నన్ను అడగద్దు, చెయ్యండి అని చెప్పారనమాట. ఇప్పుడున్న మన జనరేషన్కి ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్. కామ్గా 10 minutes కూడా కూర్చోలేని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో 20 minutes ఆఫ్ మెడిటేషన్ పర్ డే అనేది బెస్ట్ సొల్యూషన్ ఏమో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్కి అని నాకు అనిపించింది. నాకైతే మంచి అడ్వైస్ అని అనిపించింది అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విజిటింగ్ పిరమిడ్ వ్యాలీ. లోపలంతా నాట్ అలౌడ్ అండి పిక్చర్స్ తీయడం. నేను ఒక పిక్చర్ తీసాను, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, అంటే డిలీట్ కూడా చేశాను. సో ఇది మనం బయటకు వచ్చేసాక వ్యూ అండి, అంటే ముందు నుంచి వెళ్తాము, వెనకాల నుంచి బయటకు వచ్చేస్తాము. 3 of us వెంట అని చెప్పాను కదా, అక్కడ నాకు స్పెసిఫిక్గా ఏమనిపించిందంటే వితిన్ 2 minutes ఐ వాజ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, మెడిటేషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయామన్నమాట. అంత టూ మచ్ ఎనర్జీ ఉంది లోపల. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ నైస్ అని నాకు అనిపించింది. ఇప్పుడు మనం పిరమిడ్ వ్యాలీ బయటకు వచ్చాక ఇక్కడ మీకు ఒక స్టోర్ ఉంటుంది, వేర్ యూ కెన్ బై బుక్స్ కానీ ఏదైనా స్పిరిచువల్ లెవెల్ బుక్స్ అన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకి ఏమైనా బొమ్మలు అవి ఇవి అలాగా. గ్లాస్ డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ లోపల ఉంటుంది. లోపల ఐ డెంట్ టేక్ ఎనీ పిక్చర్స్. ఆ బుక్ స్టోర్కి ఆపోజిట్లోనే మీకు చాలా అమేజింగ్ పెయింటింగ్ ఆఫ్ బుద్ధ అండ్ బుద్ధ స్కల్ప్చర్స్ కానీ అవన్నీ చాలా డిఫరెంట్ పోస్చర్స్ ఆఫ్ బుద్ధ ఉంది. నేను పర్టికులర్లీ అ ఫ్యాన్ ఆఫ్ బుద్ధ. సో నాకు ఇది బుద్ధుడు ప్లస్ స్పిరిచువాలిటీ ప్లస్ మెడిటేషన్ ప్లస్ రిక్రియేషన్ టైప్లో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఆ పిరమిడ్ కింద 300% ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అనేది ఇట్ ఫెల్ట్ వెరీ స్పెషల్. ఇంకా ఇదంతా బయటకు వచ్చాక ఊరికే క్యాజువల్గా కొన్ని వీడియోస్ తీశాను, సో దట్ మీకు చుట్టూ చూపిద్దామని. క్యాఫెటేరియా ఉంటుంది, బోటింగ్ చెప్పాను ఇందాక, కాటేజెస్ ఉంటుంది. అండ్ ఐ టోల్డ్, ఐ డోంట్ నో చెప్పానో లేదో నేను, ఎంట్రీ ఫీ దీనికి ఫ్రీ, బట్ 2 weeks ఉండాలి 3 weeks ఉండాలి అంటే కనుక దానికి ప్రైస్ ఉంటుంది. మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఒక రిసెప్షన్ చూసాం కదా, అక్కడ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అన్నీ చెప్తారండి. 3 types ఆఫ్
యాక్టివిటీస్ చేయొచ్చు. ఒకటి విజిట్ చేసి వచ్చేయచ్చు. రెండోది ఏంటంటే కొన్ని వర్క్షాప్స్ ఉంటాయి. ఆ వర్క్షాప్స్ అటెండ్ అయ్యి ఒక 2-3 days ఉండేసి అలా రావచ్చు. థర్డ్ది స్టే అనమాట. 2 weeks కానీ 4 weeks కానీ అలా స్టే ఉండి రావచ్చు. మేము ఇక్కడ లోపల ఏం తినలేదండి, బయట తిన్నాం. అప్పటికి చాలా ఆకలిస్తుంది. మార్నింగ్ 11-11:30కి ఎంటర్ అయ్యామనుకుంటా లోపలికి. 1:32కి అలా బయటకు వచ్చాము. లోపల రాజా ఛాంబర్ అని చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మీరు లోపలికి వెళ్ళండి. ఐ డోంట్ వాంట్ టు షో దోస్ పిక్చర్స్. అది నాకు వైలేట్ చేసినట్టు అనిపిస్తుంది. పీస్ఫుల్గా వెళ్ళి వచ్చేయాలి కదా అని నేను డిలీట్ చేశాను ఆ పిక్చర్స్. ఇంకా మనకి పిరమిడ్స్ హైదరాబాద్లో ఒకటి, తెలంగాణలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి కూడా ఉన్నాయంట. దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్టెండ్. ఇప్పుడు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనేది స్పిరిచువాలిటీ బేస్ మీద వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు అక్కడక్కడ ప్లేసెస్లో అని. అండ్ ప్రతి ఒక్క పిరమిడ్ ముందు ఒక మహాదేవుని పిక్చర్ ఉంటుందంట. సో ఇది బుద్ధిజమా హిందూయిజమా ఏంటో మనకు క్లారిటీ లేదు, బట్ ఐ విల్ సే స్పిరిచువల్ అని చెప్తున్నాను. ఇది హైదరాబాద్ పిక్చర్, నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశాను. ఇది కూడా సేమ్, అంటే ఐ లైక్ ద వ్యూ అనమాట. అందుకని బెంగళూరు సైడ్ నుంచి కూడా అలా ఉంటుంది, బట్ మేమైతే వెళ్ళలేదు. ఓన్లీ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి ఒక హాఫ్ డే ఉండి స్పెండ్ చేసి వచ్చేసాం అనమాట. ఇది ఇక్కడ మనం బయటకు వచ్చేసాము. గోయింగ్ బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. మళ్ళీ మెడిటేషన్ లేదు, ఏం లేదు, అంతా సేమ్ బిజీ డేలోకి మళ్ళీ వచ్చేస్తున్నాం. ఇది ఇందాక మీకు రైట్ సైడ్ వ్యూ చూపించా కదా, అందుకని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. ఇది జస్ట్ ఒక స్నీక్ పీక్ అనమాట. ఇలా ఉంది రోడ్ మొత్తం, నీట్గా గ్రీనరీ పద్ధతిగా, చాలా పీస్ఫుల్గా. అది మన పిరమిడ్ వ్యాలీ సంగతులు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఇది ఫస్ట్ వీడియో ఆఫ్ ద సిరీస్. మీకు ఇది నచ్చినట్టయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And this is Munchkin signing off for today. I'll come back with my second travel diary. Thank you so much for watching.